రేవంత్ రెడ్డికి షో ఆఫ్స్ ఎక్కువ, అందుకే సీఎం సభకు వెళ్ళలేదు. కాంగ్రెస్ లో ఒరిజినల్ లీడర్స్ కనుమరుగు, సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా ఇంగిత జ్ఞానం లేదు. యాదగిరి కొత్త బోర్డు ఏర్పాటు గురించి ఎవరు చెప్పలేదు, కనీసం సభ్యుల విషయమైనా నాకు చెప్పాలి కదా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ఆవేదన ఏంటంటే, ఈ యొక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఈయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ యొక్క దేవాలయ మండలి ఏదైతే ఏర్పాటు చేశారో అది ఆంధ్రోళ్ళకి పోస్టింగ్ ఇచ్చుకున్నారు, తెలంగాణ ఉన్నోళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారు, లాస్ట్కి అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారన్నమాట. అందులోని ఈ మాట పరంగా యాదాద్రి బోర్డు నియామకాలపై కాంగ్రెస్లో అసమ్మతి సెగ, ఢిల్లీకి చేరిన పంచాయతీ, హైకమాండ్కు ఫిర్యాదు చేసిన కొందరు సీనియర్లు, ఏకపక్షంగా రేవంత్ నిర్ణయం తీసుకున్నారని ఫైర్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత కలహాలకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులను కనీసం సంప్రదించకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ నియామకాలను చేపట్టారని చెప్పేసి ఇటు రాజగోపాల్ రెడ్డి గారు ప్లస్ కొందరు సీనియర్ నాయకులు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ అందరు కలిసి ఢిల్లీకి వీళ్ళు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ రైజ్ చేశారట. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఎవరిని అడగకుండా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పదవులు ఇవ్వకుండా యాదాద్రి టెంపుల్కి సంబంధించిన ఏదైతే మండలి ఏర్పాటు చేశారో, ధర్మకర్తల మండలి ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మండలి పైన కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళని నియమించకుండా కొణిదెల చిరంజీవి గారి యొక్క భార్యను నియమించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి వీళ్ళు సీనియర్ నాయకులందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి పైన ధ్వజమెత్తారు. ఈ పాటికే పదే పదే రేవంత్ రెడ్డి పైన చాలాసార్లు కంప్లైంట్ వెళ్ళింది. రేవంత్ రెడ్డి వైఖరి నువ్వు మార్చుకో, సీఎంగా వ్యవహరిస్తలేవు, నువ్వు నరేంద్ర మోడీకి తొత్తుగా, చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నావు, కాంగ్రెస్ పార్టీని కాళ్ళరాసి చరిత్ర చేయకు, ఇదే నీకు లాస్ట్ టైం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించారు. ఆ తర్వాత కలవనికి పోతే అతనికి అపాయింట్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఇవ్వలే. తర్వాత మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరణలో భాగంగా రేవంత్ రెడ్డి హస్తం అందులో ప్రధానంగా ఉందని ఢిల్లీకి అప్పుడే తేలింది. అప్పుడే ఏఐసిసి టీపీసీసీని పిలిచి రాహుల్ గాంధీ గారు మాట్లాడారన్నమాట. రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో తీసేద్దాం, మీరు ఈ మాటని చెప్పే వరకు ఎక్కడ కూడా బయటికి రానియద్దు అని చెప్పేసి వీళ్ళందరూ ఏకమయ్యారన్నమాట. ఏకమయ్యి రేవంత్ రెడ్డిని ఎట్లాగైనా డిసెంబర్ 9వ తారీఖున తీసివేయాలి, ఆ సీఎంగా మార్చేయాలని చెప్పేసి ఆ మధ్యలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక వరుస పట్టి చూసుకుంటే వీళ్ళ పంచాయతీ ఏం చేయాలన్నా కూడా ఢిల్లీకి పరిగెత్తాల్సిందే. కేసీఆర్ అన్నాడు గతంలోనే, వీళ్ళు బాత్రూమ్ పోవాలన్నా కూడా వీళ్ళు ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకురావాల్సిందే. మన మీద ఎవడు బాసులున్నాడు, మనమే బాసులం, ఎవడి కేంద్ర నిధులతోటి మనకు సంబంధం లేదు, మన తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో అది కేసీఆర్ గారికి మాత్రమే తెలుసు అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో ప్రెస్ మీట్లో కూడా ఈ మాట చెప్పగానే చెప్పిండు. ఆ తీరుగానే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఆ దెబ్బ మీద దెబ్బ కొట్టడం, మానసికంగా రేవంత్ రెడ్డిని కుంగిపోయేలా, ఎక్కడ కొడితే నువ్వు మైనస్ అవుతావా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు కంప్లీట్గా రాహుల్ గాంధీ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి ఈయన యొక్క వ్యవహారం పైన తేల్చి చెప్పేశాడు. ఇక ఈయన ఇట్లాంటి మనిషి అని ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఇక